అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. సమ్మర్‌లో హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దీని గురించి మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఎక్స్‌పర్ట్ ఇన్ ఆయుర్వేద, అక్యుపంక్చర్ అండ్ న్యాచురల్ సైన్స్ డాక్టర్ అయినటువంటి కేతన్ దిలీప్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. సార్ ఇప్పుడు సమ్మర్‌లో కొంతమంది అంటే ఆఫీసులో వర్క్ చేస్తూ ఉంటారు. అవును. కొంతమంది అంటే పోలీసులు గానివ్వండి, హ్మ్. కొంతమంది కార్మికులు గానివ్వండి, ఎండలోనే వర్క్ చేస్తూ అవును. ఉండాలి. సో, వాళ్ళు ఎండ దెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చూడండి, క్యాప్స్ వస్తాయి. అంటే హ్మ్. డైరెక్ట్ హీట్ అనేది తలకు తగలకుండా హ్మ్. క్యాప్ పెట్టుకోవడం మంచి పద్ధతి ఒకటి. హ్మ్. కొంతమంది ఏంటంటే హెయిర్ స్టైల్ పాడవుతుందని చెప్పేసి క్యాప్స్ హ్మ్. పెట్టరనమాట. చాలామంది స్టైల్‌గా అని చెప్పేసి పెట్టరు. హ్మ్. కానీ మనకు ఎండ నుంచి కొంతవరకైతే ఒకవేళ ప్రొటెక్షన్ కావాలనుకుంటే క్యాప్స్ పెట్టడం మంచి పద్ధతి ఒకటి. హ్మ్. లేదంటే కర్చీఫ్ పెట్టుకోండి. హ్మ్. అంటే మోమాటంకెళ్ళకండి. హ్మ్. ఈ ఎండ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని అంటే షేడ్స్ దగ్గరికెళ్ళండి. ఏదైనా హ్మ్. చెట్టు నీడకు చూసుకొని ఎళ్ళండి. హ్మ్. ఖచ్చితంగా ఎండలనే పనిచేసామంటే కొంతమంది డ్రైవింగ్ చేస్తుంటారు ఎండలో. చాలా లాంగ్ ఎళ్ళాల్సొస్తది. హ్మ్. ఎర్లీగా వెళ్ళేసి మార్నింగ్ టైమ్‌లోనే వెళ్ళేసి పని చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు అంటే ఈ మిడ్ ఈ ఆఫ్టర్‌నూన్ టైమ్ అంటే 1-3 వరకు 4 వరకు చాలా హీట్ ఉంటుంది. హ్మ్. ఆ టైంలో స్పెసిఫిక్‌గా పనులు తక్కువ పెట్టుకోండి. హ్మ్. 1 మంత్, 2 మంత్స్ అండి. కరెక్ట్‌గా 2 మంత్స్ మేనేజ్ అవును. చేసామంటే హ్మ్. సరిపోతుంది. కానీ ఈ 2 మంత్స్‌లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవాయిడ్ చేయండి. ఈ హ్మ్. 1-4 వరకు మాత్రం ఏదైనా పని ఉంటే అవాయిడ్ చేయండి. హ్మ్. ఎర్లీగా చేసుకోండి పని కావాలంటే. మార్నింగ్ 7 స్టార్ట్ చేసుకోండి వర్క్. హ్మ్. చేసుకొని ఆఫ్టర్‌నూన్ టైమ్‌ని అవాయిడ్ చేసుకొని, ఒకవేళ చేసుకోవాల్సొస్తే షేడ్‌లో ఉండేలాగా చూసుకోండి. హ్మ్. ఇలా ఉండడం వల్ల కూడా కొంతవరకు హెల్తీగా ఉండొచ్చు. అంటే ఇప్పుడు సమ్మర్‌లో చిన్న పిల్లలు ఉంటారు కదా! వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రులు చిన్న పిల్లలకి? చిన్న పిల్లలకి చూడండి, ఎక్కువ మటుకు ఈ సమ్మర్‌లో ఆటోమేటిక్‌గా మనము కాటన్ క్లాత్ ఎక్కువ హ్మ్. వాడతామనమాట. ఈ చిన్న పిల్లలకు కాటన్ క్లాత్ మంచి వైట్ క్లాత్ వాడడం వల్ల కూడా హ్మ్. కోల్డ్‌ని ఎక్కువ ఇచ్చేస్తుందనమాట, హ్మ్. లాగుతుంది. ఈ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సమ్మర్‌లో బ్లాక్ ఏయడం వల్ల హీట్ చాలా తొందరగా అబ్జర్వ్ చేస్తుంది. అవును. కాబట్టి ఈ బ్లాక్ డ్రెసెస్ గానీ, బ్లాక్ హ్మ్. యూనిఫార్మ్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ హ్మ్. చేయండి. చేసి చాలా కూల్‌గా ఉండాలనుకుంటే వైట్ అనేది చాలా కోల్డ్ అనమాట. మనకు హ్మ్. తెలుస్తుంది. ఆ కలర్‌లోనే మనకు ఆ షేడ్ అనేది తెలుస్తుంది. ఈ ప్యూర్ కాటన్ క్లాత్ వాడడం వల్ల చిన్న పిల్లలకు కొంతవరకు కూల్‌గా ఉంటుంది. హ్మ్. ఎక్కువ వాళ్ళకు లిక్విడ్స్ ఇవ్వండి. ఓకే. లిక్విడ్స్ ఎవ్రీ 1 అవర్‌కి ఒకసారి లిక్విడ్స్ ఇవ్వండి. వెజిటబుల్ జ్యూస్ అలవాటు చేయండి. పిల్లలు మనం ఏది ఇస్తే అది అలవాటు చేసుకుంటారు. మనం హ్మ్. హ్యాబిట్ చేయడమే మనకు హ్మ్. ఇదనమాట. హ్యాబిట్ చేస్తే మాత్రం వాళ్ళ పిల్లలు కూడా చాలా టేస్టీగా చేయండి. వెజిటబుల్ జ్యూస్‌ని కొంచెం టేస్టీగా చేయండి. ఓకే. అలాంటివి. ఇప్పుడు వైట్ సాల్ట్ గూడంగా వాడడం మంచిది కాదు ఈ సమ్మర్‌లో. ఓకే. చాలామంది ఏందంటే డిహైడ్రేట్ అయిపోయి ఉప్పు నీళ్ళు ఏసేసి తాపేస్తుంటారు. అవును. ఆ నిమ్మకాయ, వైట్ ఉప్పు నీళ్ళు. నిమ్మకాయ హ్మ్. అలాంటి ఉప్పు నీళ్ళు ఏసేసి కానీ వైట్ సాల్ట్ అనేది చాలా పాయిజన్. హ్మ్. మనం ఏదో ఎమర్జెన్సీలో వైట్ సాల్ట్ వాడతాం కానీ అది చాలా పాయిజన్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ హ్మ్. సమ్మర్‌లో. హ్మ్. పింక్ సాల్ట్ వాడండి. హ్మ్. లేదంటే నిమ్మకాయ నీళ్ళు వాడండి. హ్మ్. అంతేకానీ ఈ వైట్ సాల్ట్ వాడడం వల్ల చాలా ప్రమాదాలొస్తాయన్నమాట. ఓకే. థైరాయిడ్ ఉండే వాళ్ళకైతే ఇంక ఈ సమ్మర్‌లో చాలా నరకం ఉంటుంది వాళ్ళకు. హ్మ్. అంటే థ్రోట్ దగ్గర బాగా డీహైడ్రేషన్ అయిపోయి, బాగా డ్రైనెస్ వచ్చేసి ఓకే. వాళ్ళకి మాట్లాడడం కూడా ఇబ్బంది అవుతుంటది. థైరాయిడ్ ఉండే వాళ్ళందరూ గూడంగా ఈ సమ్మర్‌లో చాలా జాగ్రత్త పాటించండి. ఓకే. ఎక్కువ లిక్విడ్ తీసుకోవడం వల్ల ఈ థ్రోట్ అనేది కూడా వాళ్ళకి బావుంటది. హ్మ్. అలాంటివి హ్మ్. హ్మ్. పిల్లల జాగ్రత్తలు తీసుకోవడం కూడా మంచిది.